తిరుమలలో స్వామివారికి చాలా రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. వాటిలో కొన్ని రకాల భక్ష్య ప్రసాదాలను మనము ఇంట్లో కానీ, గుడిలో కానీ సమర్పిస్తే కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకుంటే స్వామివారికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా వడల హారాన్ని కానీ, గారెల హారాన్ని కానీ నైవేద్యంగా పెడితే ఇంట్లో అన్ని కలహాలు తొలగిపోతాయి. స్వామివారికి ప్రీతికరమైన దోసలను నైవేద్యంగా పెడితే గృహంలో శాంతి ఏర్పడుతుంది. స్వామివారికి రవ్వ లడ్డును నైవేద్యంగా సమర్పిస్తే ఎక్కువగా ఆలోచించడం వలన వచ్చే తలనొప్పి, రక్తపోటు, కళ్ళ మంటలు, గుండె నొప్పి అన్నీ కూడా తగ్గు స్థితికి వస్తాయి. స్వామివారికి బొబ్బట్లను నైవేద్యంగా సమర్పిస్తే కుజదోషాలు తొలగిపోయి తొందరగా వివాహం జరుగుతుంది. స్వామివారికి చెకోడీలను నైవేద్యంగా సమర్పించడం వలన ఎప్పటి నుంచో ఆగిన పనులన్నీ కూడా తొందరగా జరుగుతాయి. అరిసెలు, అప్పాలను సమర్పిస్తే పెద్దలు చేసిన పాపాలన్నీ త్వరగా తగ్గుతాయి. ఇంకా స్వామివారికి ప్రీతికరమైన బెల్లం దోశను సమర్పిస్తే షుగర్ వ్యాధి ఉన్నవారికి తొందరగా తగ్గుతుంది. ఇంకా జంతికలను నైవేద్యంగా సమర్పిస్తే ఇనుప వ్యాపారం చేసేవారికి అభివృద్ధిలోకి వస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తే మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా ఎన్నెన్నో రకాల ప్రసాదాలు, ఎన్నెంతో విశిష్టత ఉంది. ఇలా మనము కూడా మనకి తోచినంతగా వంటలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.